నాకంటే ఎన్నో ఎమోషన్స్ తో కూడుకుని తన బాధ్యతలన్నీ నెరవేర్చుకునే వ్యక్తి మా నాన్నగారు. తను మమ్మల్ని చదివించి ఇంత ఆయన కోరిక ఏంటంటే బాగా మంచిగా డెవలప్ అవ్వాలి, మంచిగా ఎదగాలని కోరుకున్న వ్యక్తి మా నాన్నగారు. దగ్గర 10 సంవత్సరాల ముందు నాకు చిన్న ఆ వయసులోనే 40 సంవత్సరాలు బాగా కష్టపడి ఎన్ని ఇబ్బందులు ఉన్నా బయట కనబడకుండా తనలో తాను బాధపడి మమ్మల్ని చదివించి మమ్మల్ని ఈ విధంగా డెవలప్ చేసుకున్న వ్యక్తి. హెల్త్ బాగాలేకుండా 40 సంవత్సరాలు బాగాలేకుండా మా కళ్ళ ముందే సంతోషంగా ఉంటాడు. కానీ మేము గమనిస్తున్నా కూడా బయటికి ఎంత ఇబ్బందులు ఉన్నా కూడా కనబడ్డు అసలు. అటువంటి వ్యక్తి ఆయన. అటువంటి బాటలోనే మేము కూడా నడుస్తా ఆయన సపోర్టింగ్ గా ఉంటూ ఎటువంటి పనులు చెప్పకుండా కూడా ఆయన చేసుకుని చిన్నప్పుడు చదువుకునే స్టేజ్ లో కూడా ఏదైనా నాకు ఇది కావాలి నేను ఇది చూడాలనుకున్నా కూడా నైట్ సినిమా కూడా తీసుకెళ్లి అసలు అత్యుత్తంగా నేను కూడా అదే విధంగా మా నాన్నగారి బాటలో నడుస్తున్నాను. ఆయన చిన్నప్పుడు మా ఫ్యామిలీలో కూడా అందరినీ కూడా కలిపి చూసుకునేవాడు అనమాట. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఆయన తినకపోయినా కూడా ఆయన మా అందరికి పెట్టి ఫుడ్ లేకుండా కూడా పస్తులుగా ఉండే నీళ్ళతో తాగి అట్లా టిఫిన్ సెంటర్ మీద బాగా మెయింటైన్ చేసి మమ్మల్ని ఈ విధంగా ఎదిగి డెవలప్ చేశాడు. అటువంటి వ్యక్తి మాకు దొరకడం చాలా అదృష్టం నాన్న. థ్యాంక్ యూ. అందరికి హ్యాపీ ఫాదర్స్ డే నాన్న. Yoshika, it's not a brand, it's an emotion.